సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యాకోబు పత్రిక 3:18. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. ప్రియకుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యము క్రియకు ప్రతి గురించి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్ని నువ్వు కోస్తావు. నువ్వు సమాధానం ఇస్తే నువ్వు సమాధానించబడతావు. ముఖ్యంగా యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు క్రైస్తవు యొక్క విశ్వాస క్రియ జీవితం గురించి, అంటే కార్యముల కంటే మన క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటి ఆ క్రియలు అంటే మనం చేసే పనులు, ఆలోచించే విధానము, అది ఎలాగుండాలని. అందుకే ఒకళ్ళు సమాధానం ఇస్తావా, నువ్వు సమాధానాన్ని కోయబడతావు. ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు ఈ లోకపరంగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ లోకపరమైన విషయాల వైపు మనం చూస్తూ ఉంటాం. ఈ లోకం ఎలాగైతే ఊహాగానం చేస్తుందో మనము అలా ఉన్న ప్రయత్నం చేస్తుంటాం. ఒకవేళ అలాగున్నప్పుడు మనం అసమాధానం మనలో కలుగుతుంటుంది. ఈరోజు నీ కుటుంబంలో ఒక శాంతి, సమాధానం కావాలంటే, ఒకవేళ నీ జీవితంలో అనేక మంది నువ్వు బలం పొందేవారుగా ఉండాలి అనుకున్నట్లయితే, ప్రియకుమార కుమార్తె, ప్రభువు నీకు ఇస్తున్న మాట ఏంటి అంట, ఆయన కరుణ మన మీద ఉంచి మనకు ఆయన శాంతిని అనుగ్రహించును. ప్రియకుమార కుమార్తె, ఉదయకాల సమయంలో ఒకవేళ ఈరోజు నీవు నీ క్రైస్తవ జీవిత ప్రకారం నీ విశ్వాస క్రియలు ఏమై ఉన్నాయి? నువ్వు విత్తాలి అనుకున్నప్పుడు నువ్వు ఒకవేళ సమాధానం విత్తున్నావా? నీ మాటల్లో కానీ, నీ చేతల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, ఏదైనప్పటికీ నువ్వు ప్రభువు వైపు కాను ఉన్నట్లయితే ఆయన తప్పనిసరిగా నీ పట్ల కార్యం చేయను. ఒకవేళ ఈరోజు నీ యొక్క జీవితం సరిచేసుకోకుండా కానీ మన దేవుని యొక్క ఆశీర్వాద కొరకు వేడుకున్నా ఆయన ఎలాంటి ఒక ప్రతిఫలం మనకు దయచేయడు. ఎందుకనగా ఆయన కావాల్సింది మన సరైన విశ్వాసం కలిగిన, క్రియ కలిగిన క్రైస్తవ జీవితము. అదే యాకోబు పత్రిక అంతా కూడా తెలియబడుతుంటుంది. ఒకవేళ ఈరోజు మనము సమాధానము పరిచేవారుగా, సమాధానం విత్తేవారుగా మనం ఉండగలుగుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి ఉన్నారు. ఎగోనైనా నీ వాక్యముతో సరిచేయండి, నీ వాక్యంతో దృఢపరచండి, నీ వాక్యముతో బలపరిచి నీ వాక్యానుసారంగా మమ్మల్ని ఆదుకోబడుతున్న దేవానికి ఉన్నారు. నీ బిడ్డలేని వారు నీ దీవెన, నీ ఆశ నింపి వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి ఫలింపచేసి నీ కృపాక్షలు నింపి బలపరచుకోమని యేసునామమున తండ్రి, ఆమేన్. సరైన క్రైస్తవ జీవితం జీవిద్దాం, సమాధానం పంచుదాం. దేవుడు మనకు సమాధానం చేయను గాక. ఆమేన్.